హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మిర్చి పంట వేసిన రైతులు అగమ్య గోచరంగా మారింది వాళ్ళ పరిస్థితి. దాదాపు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా వందల ఎకరాల్లో మిర్చి పంటను నమ్ముకుని రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు, సాగు చేస్తున్నారు. ఈ తరుణంలో పంట చేతికొచ్చే సమయంలో చాలా రకాల తెగుళ్ళు అలాగే నల్లి రోగం రావడంతో చాలా చోట కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎన్ని ఎకరాలు వేసారు, ఏంటి పరిస్థితి? 2 ఎకరాలు వేసినామండి. గింజలకే 40,000 దాకా అయినాయి. పెట్టుబడి 1,00,000 దాకా దాటింది. ఇప్పుడు ఏం లేదు, అలా 4-5 క్వింటాలు కూడా కావట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఎప్పుడైనా గవర్నమెంట్ అధ్యాతం విద్యాతం అంటారు, పట్టించుకోవట్లేదు. ఇట్లే తీసుకొని పోతారు, పట్టించుకోవట్లేదు. నల్లి రోగం వ్యవసాయ అధికారులు వచ్చి చెప్పడం జరిగింది, ఏమన్నా ఈ నల్లి రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోని చెప్పారు? చెప్పలేదండి, ఎవరు చెప్పలే, ఎవరు రాలేదు. ఎవరైనా ఇట్లా ఏరేటప్పుడు అయిపోయే టయానికి వస్తారు, ఫోటోలు ఇవి తీసుకొని పోతారు, కట్టిస్తాం చేస్తామంటారు. ఎవరు పట్టించుకోవట్లేదు. తీసుకొని పోవడం వరకే. ఇక పట్టించుకున్న లేరు, చేసిన లేరు. ఇప్పుడు మందుల దగ్గర రూపాయి కట్టలేదు. ఇప్పుడు ఏడ తెచ్చి కట్టాలి, పత్తి కూడా లేదండి మాకు. మరి గింజలకే గింజలు కాకనే మళ్ళీ ఇంకా నారు కూడా కొనుక్కొచ్చేసినాం. ఇది పరిస్థితి. మొత్తం 2 ఎకరాల 4-5 క్వింటాలు కూడా కావు. ఎంత ఉందమ్మా ఇప్పుడు రేటు? మరి ఇప్పుడా 20 దాకా అమ్ముతుందిలే, కానీ 20 అని పెడతారు, కానీ 16-17 అట్లాగే ఉంటారు. మరి ఇప్పుడు మీకు అప్పు ఎంత అయింది? ఇప్పుడు 1,50,000 దాకా అయింది మాకు. మరి ఎవరు కట్టాలండి? అది గవర్నమెంట్ కొద్దిగా సాయం చేయకపోతే మాకు. మీరు చెప్పండి పెద్దమ్మ, మీ ఏరియాలో అందరికి ఇంతే ఉందా పరిస్థితి? మా కొడుకు 1 ఎకరన్నర తోట వేసిండు. 1 క్వింటన్నర మిరపకాయలు అవుతాయి. అంత ఇదే పెట్టుబడి పెట్టిండు. 1,00,000 అయినాయి ఖర్చు. ఎకరన్నరకే తోటకే 1,00,000 అయినాయి. అంత ఖరాబ్ అయిపోయింది. 1 క్వింటన్నర అయితే మిరపకాయలు. ఇదే పెట్టుబడి. మరి ఏందమ్మా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? మా పరిస్థితి ఏంటంటే చెప్పిన ఎవరికి వచ్చి చెప్పినా ఇట్నే వచ్చి అడుగుతారు, పోతుర్రు. ఏం సాయం చేయట్లేదు. మరి మాకు సాయం చేయాలి. మాకైతే మీరు చెప్పండి, అంటే ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితులు? రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, మరి అధికారులకు తెలపడం జరిగింది ఇట్లా రోగాలు వస్తున్నాయి? ఎవరు అధికారులు రాలేదండి ఇక్కడికి. నేను 45,000 పెట్టి కౌలు తీసుకున్నా. ఇది తోట 2 ఎకరన్నర తోట వేసిన. ఇదే ఫస్ట్ పంట. కనీసం 2-3 క్వింటాలు కూడా కట్టలేదు. 1,00,000 దాకా అప్పు అయింది. మందుల షాప్లో డబ్బులు కట్టలేదు. కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా వెళ్ళట్లేదండి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎకరానికి ఎంత పెట్టుబడి అయింది మీకు మిర్చి? నాకు 1,30,000 దాకా అయిందండి. 1,30,000 దాకా అయింది. ఒకటే పంట తీసిన. ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు అయిద్దో కూడా కాదు. కూలి వాళ్ళకు 300 ఒక మనిషికి. రోజుకు 10 మంది, 5 రోజులు అవుతుంది. 50 మందికి లెక్కేయండి. మరి రోగం ఎందువల్ల వచ్చిందంటారు? నల్లి అంటారండి. నల్లి వాతావరణం అప్పుడు వచ్చిన తుఫాను వర్షాల అప్పుడు వచ్చిన తుఫాను వల్ల నల్లి పడ్డదని దానివల్ల తెలిసింది. మరి ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరు రాలేదు? వ్యవసాయ శాఖ అధికారులు ఎవరికి ఎవరు రాలేదండి. ఎవరు వచ్చి కూడా మాకు ఏం చెప్పలేదు. ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు వేసారమ్మా మిర్చి? ఏంది పరిస్థితి? 2 ఎకరాలు వేసాం. మొత్తం తోట మొత్తం ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టినాం. ఈసారి కౌలుకు తీసుకున్నాం. మేము మొత్తం నష్టపోయినాం. అసలు బయట తెచ్చినాం పెట్టుబడి మొత్తం. బయట అప్పులు కట్టలేదు. ఇప్పుడు కూలీలకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఎంత అయిందమ్మా పెట్టుబడి? 1,00,000 దాకా అయింది. ఇప్పుడు కూలీలకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు లేవు. ఇది మార్కెట్కి పోతే రేటు లేదు. మస్తు పరిస్థితిలో మేము ఉన్నాం ఘోరంగా. అసలు ఏం కోరుకుంటారు మరి ప్రభుత్వ అధికారులు? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గాని ఇప్పుడు మేము ఓటేసాం, మాకు పరిష్కారం చూపించండి. మేము తోట మొత్తం నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంది. పిల్లల కాలేజీ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, కట్టడానికి కూడా పైసలు డబ్బులు లేవు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. మీరే సాయం చేయాలి. ఇది మొత్తమే మనం చూడొచ్చు. దాదాపుగా మిర్చి పంట జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా వేసి చిన్న రైతులు కావచ్చు, సన్నకారు రైతులు కావచ్చు, ఎకరాల్లోనే సాగు చేస్తుంటారు. వీళ్ళు లక్షల్లో పెట్టుబడి పెట్టారు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రేటు ఉన్నా కూడా మిర్చి అంతా కూడా పాడైపోవడంతో వాళ్ళ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వెంటనే వీళ్ళ సర్వే చేసి నష్టపరిహారం అందించాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళకి పెట్టుబడి పెట్టిన డబ్బులు రాకపోగా చాలా కూడా అప్పులైనాయని చెప్తున్నారు. కూలీలకు కావచ్చు, ఆ నాటేసే టైంలో కావచ్చు, ఇవి పంట చేతికొస్తుందని నమ్మకంతో మందుల షాప్కి వెళ్ళి పెద్ద ఎత్తున మందులు తెచ్చి కొట్టారు. చాలా తెగులు రాకుండా వాటికి నివారించేందుకు చాలా మందులు కొట్టారు. కానీ ప్రస్తుతం వీళ్ళకి ఈ నల్లి అనేది రావడంతో, వాతావరణ మార్పులతో ఈ రోగం రావడంతో ఇదంతా కూడా పాడైపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం కనపడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో మిర్చి అంతా కూడా చాలా రంగు కూడా మారిపోయిన పరిస్థితి. రేటు 20,000 ఉంది. జెండా పట్ట వరకు కూడా 19,000 వరకు చేతి వస్తుందని వీళ్ళు భావించారు. కానీ ఈ కలర్ రావడంతో మొత్తం కూడా పాడైపోవడంతో ఇవి చాలా రేటు తక్కువ పలుకడంతో వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ రైతులను ఆదుకోవాలని వీరంతా కూడా కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. కిరణ్ ఖమ్మం.